హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈటీజెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ సైన్స్లోని అడవులు మన జీవనాధారం టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ బిట్స్ వచ్చేసి మనకు అయితే ఏపీ గవర్నమెంట్ అకాడమిక్ తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th, 9th, 8th క్లాసెస్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే కంప్లీట్ చేసి పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కానీ చూడండి. వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. కాండం పైన ఉన్న చెట్టు కొన భాగాన్ని చెట్టు యొక్క డాష్ అంటారు. కాండం పైన ఉన్న చెట్టు కొన భాగాన్ని చెట్టు యొక్క డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, శిఖరం. అడవిలో విభిన్న సమాంతర పొరలను డాష్ అంటారు. అడవిలో విభిన్న సమాంతర పొరలను డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, అంతస్తులు. అడవులు వాతావరణంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ సమతుల్యతను కాపాడుతాయి, అందుకే వాటిని డాష్ అంటారు. అడవులు వాతావరణంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ సమతుల్యతను కాపాడుతాయి, అందుకే వాటిని డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, ఊపిరితిత్తులు. క్రింద ఇవ్వబడిన ఆహార గొలుసును అధ్యయనం చెయ్యండి. ఇక్కడ తోడేళ్ల జనాభా. 1 పులుల జనాభా తగ్గుదల, 2 ఉడతల జనాభా తగ్గుదల, 3 మొక్కల జనాభా పెరుగుదల కారణంగా పెరుగుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, 1, 2 మరియు 3. పులుల జనాభా తగ్గుదల, ఉడతల జనాభా తగ్గుదల, మొక్కల జనాభా పెరుగుదల కారణంగా పెరుగుతుంది. అడవులు వేటికి బాధ్యత వహించవు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, వరదలు మరియు కరువులకు కారణం కావడం. చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్గా మార్చే సూక్ష్మజీవులను డాష్ అని అంటాం. చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్గా మార్చే ప్రక్రియలు సూక్ష్మజీవులను డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, విచ్ఛిన్నకారులు. కింది వాటిలో అటవీ నిర్మూలన ఫలితంగా ఏది సంభవిస్తుంది? 1 వర్షపాతం తగ్గటం, 2 గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం తగ్గటం, 3 నేల కోత, 4 వరదలు మరియు కరువులు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, 1, 3 మరియు 4. వర్షపాతం తగ్గటం, వరదలు మరియు కరువులు, నేల కోత. తప్పు ప్రకటనలను ఎంచుకోండి. క్రింది వాటిలో తప్పు ప్రకటనలను ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, 1 మరియు 2. మొక్కలు జంతువులకు మాత్రమే ఆహారం మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. 2 మొక్కలు కార్బన్ డైఆక్సైడ్తో గాలిని నింపుతాయి. అడవి వేటిని నిరోధించవచ్చు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, 1, 2 మరియు 3. వరదలు, నేల కోత మరియు నీటి మట్టం తగ్గటం. అండర్ స్టోరీలో కింద పొర దేని ద్వారా ఏర్పడుతుంది? ఏ మూలికలు, బి పొదలు, సి గడ్డి, డి చెట్ల ద్వారా ఏర్పడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, మూలికలు. డాష్ అనేది అడవిలోని ఇతర మొక్కలపై ఉన్న పొడవైన చెట్ల కొమ్మలు. ఏ పందిరి, బి ఊపిరితిత్తులు, సి అండర్ స్టోరీ, డి అటవీ నేల. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, పందిరి.
కింది అంతస్తులలో అత్యల్ప పొరను డాష్ ఏర్పరుస్తుంది. కింది అంతస్తులలో అత్యల్ప పొరను డాష్ ఏర్పరుస్తుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మూలికలు. మూలికలు. డాష్ వాతావరణంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ సమతుల్యతను కాపాడుతుంది. డాష్ వాతావరణంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ సమతుల్యతను కాపాడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి అడవులు. అడవులు. అడవిలోని డాష్ కుళ్ళిపోతున్న ఆకులు మరియు జంతువుల రెట్టలతో సమృద్ధిగా ఉంటుంది. అడవిలోని డాష్ కుళ్ళిపోతున్న ఆకులు మరియు జంతువుల రెట్టలతో సమృద్ధిగా ఉంటుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి అటవీ నేల. అటవీ నేల. డాష్ మరియు డాష్ వంటి డీకంపోజర్లు పోషకాలను రీసైక్లింగ్ చేయడంలో సహాయపడతాయి. డాష్ మరియు డాష్ వంటి డీకంపోజర్లు పోషకాలను రీసైక్లింగ్ చేయడంలో సహాయపడతాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు. బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు. డాష్ ఒక జీవి తినే ఆహార రకాన్ని మరియు ఒక నిర్దిష్ట ఆవాసంలో ఆహారం కోసం వివిధ మొక్కలు మరియు జంతువుల మధ్య పరస్పర సంబంధాన్ని చూపుతుంది. డాష్ ఒక జీవి తినే ఆహార రకాన్ని మరియు ఒక నిర్దిష్ట ఆవాసంలో ఆహారం కోసం వివిధ మొక్కలు మరియు జంతువుల మధ్య పరస్పర సంబంధాన్ని చూపుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఆహార గొలుసు. ఆహార గొలుసు. డాష్ మొక్కలు మాత్రమే తినే జంతువులు. మొక్కలను మాత్రమే తినే జంతువులను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ శాకాహారులు. శాకాహారులు. డాష్ అనేది దట్టమైన ఆకుల ద్వారా సూర్యరశ్మి మరియు వర్షాన్ని ఆపే అటవీ పొర. డాష్ అనేది దట్టమైన ఆకుల ద్వారా సూర్యరశ్మి మరియు వర్షాన్ని ఆపే అటవీ పొర. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ పందిరి. పందిరి. డాష్ వాతావరణంలో డాష్ స్థాయి పెరుగుదలకు దారితీస్తుంది. దీని ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది. డాష్ వాతావరణంలో డాష్ స్థాయి పెరుగుదలకు దారితీస్తుంది. దీని ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి వేడెక్కుతున్న వాతావరణం కార్బన్ డయాక్సైడ్. వేడెక్కుతున్న వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుదలకు దారితీస్తుంది. దీని ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అడవులు డాష్ను సహజంగా గ్రహించేవిగా కూడా పనిచేస్తాయి మరియు దానిని భూమిలోకి ఇంకేలా చేస్తాయి. అడవులు డాష్ను సహజంగా గ్రహించేవిగా కూడా పనిచేస్తాయి మరియు దానిని భూమిలోకి ఇంకేలా చేస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి వర్షపు నీరు. వర్షపు నీరు. కార్బన్ డయాక్సైడ్ డాష్ మరియు డాష్ కొన్ని గ్రీన్ హౌస్ వాయువులు. కార్బన్ డయాక్సైడ్ డాష్ మరియు డాష్ కొన్ని గ్రీన్ హౌస్ వాయువులు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి మీథేన్ మరియు హైడ్రోఫ్లోరోకార్బన్లు. మీథేన్ మరియు హైడ్రోఫ్లోరోకార్బన్లు గ్రీన్ హౌస్ వాయువులు. శాకాహారులు డాష్ వినియోగదారులు మరియు మాంసాహారులు డాష్ వినియోగదారులు. శాకాహారులు డాష్ వినియోగదారులు మరియు మాంసాహారులు డాష్ వినియోగదారులు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ప్రాథమిక మరియు ద్వితీయ. శాకాహారులు వచ్చేసి ప్రాథమిక వినియోగదారులు, మాంసాహారులు వచ్చేసి ద్వితీయ వినియోగదారులు. ఆహార గొలుసులో ఒక జీవి ఆక్రమించే స్థానాన్ని డాష్ అంటారు. ఆహార గొలుసులో ఒక జీవి ఆక్రమించే స్థానాన్ని డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఉష్ణమండల స్థాయి. ఉష్ణమండల స్థాయి. గాలి లేదా వర్షం ద్వారా నేలలోని పై సారవంతమైన పొరను తొలగించడాన్ని డాష్ అంటారు. గాలి లేదా వర్షం ద్వారా నేలలోని పై సారవంతమైన పొరను తొలగించడాన్ని డాష్ అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ 3 నేలకోత. నేలకోత. కింది వాటిలో ఏది అటవీ ఉత్పత్తి కాదు? కింది వాటిలో ఏది అటవీ ఉత్పత్తి కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 కిరోసిన్. కింది వాటిలో ఏది సరైనది కాదు? కింది వాటిలో ఏది సరైనది కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 అడవిలోని మొక్కలు మరియు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడవు. అడవిలోని మొక్కలు మరియు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడవు. సూక్ష్మజీవులు డాష్ చనిపోయిన మొక్కలపై పనిచేస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 హ్యూమస్. కీటకాలు, సీతాకోకచిలుకలు, తేనెటీగలు మరియు పక్షులు పుష్పించే మొక్కలకు డాష్లో సహాయపడతాయి. కీటకాలు, సీతాకోకచిలుకలు, తేనెటీగలు మరియు పక్షులు పుష్పించే మొక్కలకు డాష్లో సహాయపడతాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ పరాగ సంపర్కం. ఒక అడవి డాష్ మరియు డాష్ను శుద్ధి చేయును. ఒక అడవి డాష్ మరియు డాష్ను శుద్ధి చేయును. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ గాలి మరియు నీరు. గుల్మాలు అడవిలో ఒక డాష్ పొరను ఏర్పరుస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ అత్యల్ప పొరను. అడవిలో కుళ్ళిపోతున్న ఆకులు మరియు జంతువుల రెట్టలు అడవిలో డాష్ను సుసంపన్నం చేస్తాయి. అడవిలో కుళ్ళిపోతున్న ఆకులు మరియు జంతువులు రెట్టలు అడవిలో డాష్ను సుసంపన్నం చేస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి నేల.